ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 18 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్. సో చాలామంది ఈ హై బీపీ, లో బీపీతోని లైఫ్ లాంగ్, అంటే ఒకసారి బ్లడ్ ప్రెషర్ వచ్చాక లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అనే ఒక అపోహలో జీవితకాలం మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో నేను మీకు చెప్పబోతా ఉన్నాను. సో ఈ మధ్యనే మనకు బ్లడ్ ప్రెషర్ గైడ్ లైన్స్లో కూడా 140/90 పెరిగినా కూడా అది నార్మల్ బ్లడ్ ప్రెషర్గానే పరిగణించవచ్చు అని ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న గైడ్ లైన్సే. కాకపోతే ఈ మధ్య జనాల్లో మళ్ళీ అవగాహన పరంగా ఈ కొత్త గైడ్ లైన్స్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో ఫస్ట్, బ్లడ్ ప్రెషర్ రావడానికి కారణాలు ఏంటి? ఒకవేళ వంశపారంపరంగా మా అమ్మ నాన్నకు ఉంటే నాకు కూడా వచ్చే అవకాశం ఉందా? వస్తే నేనేం చేయాలి? రాకుండా ఎలా నా డైట్, లైఫ్ స్టైల్ని మనం పాటించాలి? అండ్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసినే వాడాలా, లేదా మెడిసిన్స్ నుంచి మెల్లిమెల్లిగా బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా అనే విషయాన్ని కూడా ఈరోజు పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్, రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ని మనం ఏమంటాం? రక్తపోటు. రక్తనాళాల్లో విపరీతమైన ఒత్తిడి, రక్తనాళాల్లో ఒత్తిడి పడుతూ ఉంది, ప్రెషర్ పడుతూ ఉంది అని అర్థం చేసుకోవాలి. సో ఎందుకు వస్తుంటుంది ఈ రక్తపోటు అనేది మనం చూసుకుంటే, మనము ఏమి వైరస్, బ్యాక్టీరియా లేదా బయట నుంచి ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ వల్ల వచ్చేది కాదు. ఇది కేవలం మన ఆహారము, మన జీవన శైలి, మానసిక ఒత్తిడి వల్లనే మనకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. సో చూసుకుంటే మనకు 3 హీట్ జంక్షన్స్ ఉన్నాయి. మన కార్డియోవాస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్. ఈ 3 కూడా ఒక హీట్ జంక్షన్స్, అంటే మనకి నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది. సో దానికి టైంకి ఆహారం ఇవ్వకపోయినా దాంట్లో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, గ్యాసెస్ అనేది, హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే టైంకి ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఆ ఇన్ఫ్లమేషన్ తప్పనిసరి. అలాగే రాంగ్ ఫుడ్స్ ఇచ్చినా కూడా మన బాడీలో నెగిటివ్గా ఇన్ఫ్లమేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలా రాంగ్ ఫుడ్స్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్తో పాటు మన యూరినరీ సిస్టంలో కూడా ఇన్ఫ్లమేషన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ పాటించిన చాలామంది మానసిక ఒత్తిడి, అంటే పని ఒత్తిడినో లేదా రకరకాల కారణాల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా మీ హార్ట్, రక్తనాళాలు ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్కి గురయ్యే అవకాశం ఉంది. మీ డైజెస్టివ్ సిస్టంలో కూడా ఇన్ఫ్లమేషన్ గురయ్యే అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫ్లమేషన్స్ అనేవి డ్యాంప్ హీట్ లేదా డ్రై హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ డ్యాంప్, డ్రై హీట్ డైరెక్ట్గా మనకు ఇంటెస్టైన్స్ నుంచి, స్టమక్ నుంచి మన హార్ట్కి, గుండెకి సంబంధించిన రక్తనాళాలకి రెగ్యులర్గా ఇన్ఫ్లమేషన్ తగిలి రక్తనాళాలు మొత్తం కూడా హార్డ్ అయిపోవడం అనేది గమనించాలి. అంటే డ్రై అయిపోవడము, హార్డ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. సో రక్తనాళాలు ఎప్పుడైతే హార్డ్ అయిపోతూ ఉంటాయో వాటిలో ఆ సంకోచించే, వ్యాకోచించే గుణం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే హార్డ్ అయిపోయి ఆ ప్రెషర్ బేరింగ్ కెపాసిటీ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. సో దానివల్ల హార్ట్ నార్మల్ పనితనం అనేది కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా హై బ్లడ్ ప్రెషరు, లో బ్లడ్ ప్రెషర్ అనేది మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తించుకోవాలి, ఇది లైఫ్ స్టైల్ డిసీజ్. సో లైఫ్ స్టైల్ మార్చుకోవడమే దానికి పూర్తి స్థాయిలో నివారణ చర్య. అంటే మనం రాకుండా చేయాలన్నా లేదా వచ్చిన వాళ్ళు పూర్తిగా నయం చేసుకోవాలన్నా. సో మనం చెక్ చేసుకుంటే మన హార్ట్ బీట్ ఎక్కువైపోవడము, మనకు కొంచెం చంటలు పట్టేయడము, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందనో తక్కువైందనో, మనకి లైఫ్ లాంగ్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ వాడాలి అని మనకు చెప్పడం జరుగుతుంది. కానీ డైట్, లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోమని చెప్పే డాక్టర్స్ చాలా తక్కువ మంది. సో లైఫ్ టైం మెడిసిన్ వాడుతూ ఉంటే టెంపరీగా మెడిసిన్ మీ బ్లడ్లో వెళ్ళి బ్లడ్ వెజల్స్ని ఎలాబరేట్ చేసి, అంటే కొంచెం ఎక్స్పాండ్ చేసి ఆ రోజుకి, ఆ పూటకి ప్రెషర్ మాత్రమే తగ్గిస్తూ ఉంది. అలాగే మనము ఒక్కరోజు వేసుకోకపోయినా మళ్ళీ ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, బిల్డప్ అవుతూ ఉంటుంది. సో ఇలాగే కంటిన్యూ అవుతే మనకు హార్ట్ స్ట్రోకో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి భయానికి మనం రోజువారీగా ఆ మెడిసిన్స్ వేసుకోవాలి. సో వేసుకోండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ మెడికల్లీ మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా సడన్గా ఆపేయకండి. బట్ రాకుండా ఉండడానికి మీ డైట్, లైఫ్ స్టైల్ మార్చుకోండి ఇమీడియట్గా. సో ఎలాంటి డైట్, లైఫ్ స్టైల్ మరి మీ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది? ఎలాంటి డైట్, లైఫ్ స్టైల్ వల్ల మీరు మళ్ళీ ఆరోగ్యాన్ని అంటే పూర్తిగా మళ్ళీ రికవర్ చేయగలరు అంటే, నేను అక్యూట్ కండిషన్స్ పరంగా నేను కొన్ని సజెషన్స్ చెప్తాను. క్రానిక్ ఉన్న వాళ్ళు దయచేసి హాస్పిటల్కి వచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ సేమ్ రీజన్స్ వల్ల రావు.
కొన్ని కొన్ని కండిషన్స్ వేరీ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ స్వయం ఆరోగ్య సంరక్షణ చర్యలు మాత్రమే. అంటే మీకు మీరు ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటి, డాక్టర్ చేయాల్సింది కాదు మీరు చేయాల్సింది, డాక్టర్ కాకుండా మీరు చేయాల్సిన పాత్ర ఏంటి అనే విషయం మాత్రమే నేను చెప్తాను. సో మీరు ఆహారంలో ఫస్ట్ మార్పులు చేసుకోండి. లంచ్కి ముందు డిన్నర్కి ముందు కంపల్సరీ 100-150 గ్రామ్స్ సలాడ్స్ తినడం అలవాటు చేసుకోండి. డయాబెటీస్ లేని వాళ్ళైతే మీరు పుష్కలంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. అండ్ మధ్యలో బయట మనకు దొరికే రెడీమేడ్ ఫుడ్స్ ఏవైతే హై సాల్ట్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి కదా, అవన్నిటిని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్స్కి పూర్తిగా దూరంగా ఉండండి. దాని బదులు 50 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. అండ్ పూర్తి స్థాయిలో వెజిటేరియన్ ఫుడ్కి కొన్ని రోజులు పరిమితం అవుతే మంచిది. ఎందుకంటే మీ బాడీలో ఎక్సెస్ యాసిడ్స్ అనేవి తయారవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు నాన్ వెజిటేరియన్ అరగడానికి 48 అవర్స్ టు 72 అవర్స్ పడుతుంది. సో 48 అవర్స్ టు 72 అవర్స్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. సో మీరు నాన్ వెజిటేరియన్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అనారోగ్యం ఉంటే అనారోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సో మీకు అనారోగ్యం ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండడమే మీకు మంచిది. సో యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అన్నిటికీ దూరంగా ఉంటూ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ లంచ్కి ముందు డిన్నర్కి ముందు సలాడ్స్ అండ్ బ్రేక్ఫాస్ట్లో మీరు స్కిప్ చేసి ఫ్రూట్సే తినండి, లేదా రకరకాల మిల్లెట్స్తోని బేస్ చేసుకున్న టిఫిన్స్ తినడం అలవాటు చేసుకోండి. సో రోజు ఒకే రకమైన మనం కర్రీ తినం కదా, అలాగే రోజు ఒకే రకమైన గ్రెయిన్ కూడా తినకండి. గ్రెయిన్స్ కూడా మార్చి తినండి. మిల్లెట్స్ తినండి, రెడ్ రైస్ తినండి, బ్లాక్ రైస్ తినండి, నవారా రైస్ తినండి. రకరకాల రైస్ ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్చి తినడం వల్ల కూడా మీకు హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా అందుతుంది. సో ఈ విధంగా మీరు మార్చుకుంటే అక్యూట్గా ఈ మధ్యనే నాకు బ్లడ్ ప్రెషర్ వచ్చింది సార్, ఒక 6 months 1 year నుంచే పాటిస్తున్నాను, ఎక్కువ కాంప్లికేషన్స్ లేవు అన్న వాళ్ళు మీరు ఇవన్నీ కూడా డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఒక 3 to 6 monthsలోనే పూర్తిగా బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది. మీరు వెళ్ళి ఎన్నిసార్లు చెక్ చేయించుకున్నా నార్మలే అని చూపిస్తుంది. అండ్ డాక్టర్ కూడా మెల్లిమెల్లిగా లో బీపీ వచ్చేస్తుంది, అనవసరంగా మెడిసిన్ వాడడం తగ్గించండి అని ఏ డాక్టర్ అయినా కూడా మెడిసిన్స్ తగ్గించే పని చేస్తాడు. గుర్తించుకోండి, ఎవరైతే మీకు అనవసరంగా మెడిసిన్స్ వాడొద్దు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మెడిసిన్స్ నుంచి బయటపడాలి అని చెప్పే డాక్టరే మీకు మంచి డాక్టర్ అని మీరు గుర్తించుకోవాలి. సో అలాంటి డాక్టర్స్ వైపు మీరు ఎక్కువగా వెళ్తూ ఉండండి. మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు మీతో ఫ్రెండ్లీగా లైఫ్ లాంగ్ గడపాలి కాబట్టి అనవసరమైన మందులు, అనవసరమైన ట్రీట్మెంట్ సజెషన్స్ చేయరు ఫ్యామిలీ డాక్టర్ సిస్టంలో. సో ఆ విధంగా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదిస్తూ మెల్లిమెల్లిగా మెడిసిన్స్ని టేపర్ చేయండి, సడన్గా ఆపేయకండి. మీకు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతున్నా కొద్దీ మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ని పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే మీకు కొన్ని ప్రెషర్ పాయింట్స్ కూడా చెప్తాను. సో ఇది పెరికార్డియం 6. ఇక్కడ ఈ లైన్ నుంచి 3 points ఇలా పెట్టుకొని ఈ 4th ఫింగర్ ఏదైతే ఉందో ఈ పాయింట్ వచ్చేసి పెరికార్డియం 6 అంటారు. సో ఈ పాయింట్ రోజు ఇలా ప్రెస్ చేసుకుంటే హార్ట్ రిథమ్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. సో హెచ్చుతగ్గులు ఏదైతే రిథంలో హెచ్చుతగ్గులు ఉన్నా కూడా వాటిలో అసమతుల్యత అంతా కూడా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హార్ట్ రిథమ్ కూడా మెయింటైన్ అవుతుంది, హార్ట్ పంపింగ్ పవర్ కూడా మెయింటైన్ అవుతుంది. సో రోజు ఈ పెరికార్డియం 6 అనే పాయింట్ మీరు జస్ట్ నెట్లో గూగుల్ సెర్చ్ చేసిన పెరికార్డియం 6 అని P6 అని పాయింట్ చెక్ చేసినా ఈ మర్మం గురించి తెలుస్తుంది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్గా ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేసుకుంటే మీ బ్లడ్ ప్రెషర్ అంతా కూడా నాన్ మెడికల్గా, అంటే అన్నెసరీ మెడిసిన్ లేకుండానే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో. ఇది ఒక డైట్ లైఫ్ స్టైల్ సంబంధించిన డిసీజ్ మాత్రమే. సో మీకు ఏదన్నా గుండెకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నా లేదా ఇతరత్ర సమస్యలు ఉంటే దయచేసి మీరు డాక్టర్ని, మీ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించండి, లేదా సెకండ్ లైఫ్ హాస్పిటల్కి వస్తే పూర్తిగా ప్రకృతి సహజంగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మందుల రహితంగా పూర్తిగా మీకు ప్రివెంట్ చేసే శక్తి సామర్థ్యాలు మా హాస్పిటల్లో ఉన్నాయి. అలా ఎంతోమంది క్యూర్ అయ్యి పూర్తిగా మళ్ళీ నార్మల్గా సెల్ఫ్ సస్టైన్గా ఉంటున్నారు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ మీ డాక్టర్ సాగర్.